subscribe my channel. Smile. హలో మన యూట్యూబ్ ఫ్యామిలీ అందరికి మీకైతే ఇవాళ నేను కొత్త రెసిపీ తయారు చేయడం ఎలా అనేది చూపిస్తానండి. ఆ రెసిపీ ఏంటి అనేది ఒకసారి అయితే చూడండి. మన పూర్వీకులు అలా తినే చాలా స్ట్రాంగ్ గా ఉన్నారు వాళ్ళు. అదే రెసిపీని నేను ఇప్పుడైతే తయారు చేయాలి అనుకుంటున్నాం. రెసిపీ అంటే స్వీట్ అనుకున్నారంటే స్వీట్ కాదు, జొన్నలతో తయారు చేసేది మనము జొన్న సంగటి. పూర్వకాలము మన అవ్వల తాతలు అవి తినే చాలా స్ట్రాంగ్ గా ఉన్నారండి. మనం ఇప్పుడు ఇడ్లీలు గడ్డీలు తిని ఇప్పుడు అసలు ఈ జొన్నల్ని నేను మొత్తం వాటర్ వేసి కడిగేసి ఆరపెట్టేశాను. జొన్నల్ని 2 రోజులు బాగా ఎండలో ఆరపెట్టేశాను. ఎందుకనంటే ఎందుకు కడిగి ఆరపెట్టాను అంటే ఒకప్పట్లో మేము చిన్నగా ఉన్నప్పుడు కూడా కల్లం అనేది ఒకటి ఉండేది. ఆ కల్లంలో పోసి జొన్న కంకుల్ని వేసి వాటిని చిన్న చిన్నవి ఇలా గుండులా ఉండేవి. ఆ గుండ్లతో తొక్కిచ్చేవాళ్ళు అప్పట్లో. అలా గుండ్లతో తొక్కిచ్చి నీట్గా చెరిగి చేసేవాళ్ళు. ఇప్పుడు ట్రెండ్ మార్చారు వాళ్ళు కూడా. బస్సులు పోతుంటే బస్సుల కింద జొన్న కంకుల్ని పెట్టి తొక్కిస్తున్నారు. అక్కడ కక్కేటోళ్ళు ఉంటారు, మూసేటోళ్ళు ఉంటారు, అంత గలీజ్ ఉంటుంది. కాబట్టి నేను జొన్నల్ని రాగానే తెచ్చుకోగానే ఇలా కడిగి ఆరపోసుకొని నెక్స్ట్ ఏం కావాలన్నా రొట్టె కావాలన్నా సంగటి కావాలన్నా చేస్తానండి. ఇప్పుడైతే మనం ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదామా, ఎలా ఏంటి అనేది రండి చూసేద్దాం. ఇలా చూడండి, ఈ గ్లాస్ ఇక్కడ ఉంది కదా, ఈ చిన్న గ్లాసు జొన్నలు అయితే నేను తీసుకుంటున్నాను. ఈ చిన్న గ్లాసు నాకైతే సరిపోతుంది నా ఒక్కదానికి. ఇంకా ఎవరైనా తినాలి అంటే కూడా ఉంటుంది. ఒకవేళ ఇవి కూడా ఎక్కువ అనుకుంటే కొంచెం తక్కువ కూడా తీసుకోవచ్చు. ఎందుకంటే ఇది ఉడకంగానే చాలా ఎక్కువ అవుతుంది మనకు సంగటి. అందుకని చెప్పేసి కొంచెం తక్కువ కూడా తీసుకోవచ్చు. చేసుకోవాలన్నా డైట్ మీల్ కన్నా ఎవరైనా డైట్ చేద్దాం అనుకున్నప్పుడు అట్లాంటప్పుడు ఇవి చాలా బాగా పనిచేస్తుంది. ఇగో చూడండి, ఇదిగోండి మిక్సీ జార్లో పెట్టుకొని మనము వీటిని అయితే పలుకులుగా మిక్సీ అయితే చేసేస్తున్నాము. మెత్తగా గ్రైండ్ చేసుకోవద్దండి, పలుకులుగా గ్రైండ్ చేయండి. తర్వాత జొన్నలు కనపడకుండా ఇలా మనకు జొన్నల్లా కనపడకుండా మిక్సీ పట్టేసుకోండి. నేనైతే ఇప్పుడు మిక్సీ పట్టేస్తాను. ఇదిగోండి మిక్సీ అయితే పట్టేశాను. ఇలా చూడండి ఎంత పలుకులుగా ఉందో పట్టేశాను. ఇదిగోండి ఇలా అయితే పలుకులుగా అయితే పట్టేసేయాలి మిక్సీ. నేనైతే చూడండి పలుకులుగా పట్టేశాను. ఇలా తీసేసుకొని ఇలా పలుకులు 1-2 జారిపోయింటాయి కదా, అవి తీసి పక్కనైతే వేసేద్దామండి. మనకు జొన్నలు ఇగో పలుకులుగా ఉప్మా రవ్వ మాదిరి వచ్చేసింది. దీన్ని అయితే మనము ఒక 10 నిమిషాలు నానబెట్టుకుందామండి. ఇలా వాటర్ వేసేసి ఒక 10 ఈ గ్లాస్తో 4 గ్లాసులు నీళ్లు పోద్దామండి. ఎందుకనంటే మనకు జొన్నలు త్వరగా ఉడకవు. ఇందులోకైతే మనం కొంచెం సాల్ట్ వేసేసుకుందాము. నేనైతే ఇదిగోండి ఎసరు అయితే బాగా ఉడికిపోయింది. ఇప్పుడు మనము ఈ జొన్నలు నానబెట్టుకున్నాం కదా, అవైతే మనం ఇందులోకి వేసేద్దాము. కానీ అడుగంటకుండా మనం కలగిప్పుతూనే ఉండాలండి. జొన్న సంగటి అయితే రెడీ అయిపోయింది. వచ్చేయండి చూసేద్దాం. ఇదిగోండి జొన్న సంగటి, ఇదిగోండి. ఇంతేనండి, సింపుల్గా తయారు చేసేసుకోండి. ఈ జొన్న సంగటి తినడానికి కాంబినేషన్ ఏంటి, ఎలా తినాలి ఏంటి అని అనుకుంటున్నారేమో. దానికేం పెద్ద ప్రత్యేకత ఏం అవసరం లేదు. మనం రోటీ చట్నీలతో తినచ్చు, లేదా పెరుగు కలుపుకొని పెరుగన్నం తినేసినట్టు తినేసేయచ్చు. చాలా హెల్తీ, ఆరోగ్యంగా ఉంటారు డైట్ చేసే వాళ్ళకు కూడా. చాలా ఇప్పుడైతే నేనైతే భోజనం చేయబోతున్నాను. ఇదిగోండి జొన్న సంగటి. ఇందులోకి రోటీ చట్నీ చూడండి. బెండకాయ ఫ్రై ఇప్పుడైతే రండి భోంచేద్దాం. జొన్న సంగటి, చట్నీ, బెండకాయ ఫ్రై ఎంత టేస్టీగా ఉన్నాయో. వేడిగా ఉంది జొన్న సంగటి. టేస్ట్ చేసి చెప్తానండి ఎలా ఉందా అనేది. సూపర్ ఉందండి. ఇందులోకి మనము కొంచెం బెండకాయ అలా కాంబినేషన్ పెట్టుకొని ఇలా తింటే సూపర్ ఉందండి. ఇలా మీరు కూడా ట్రై చేయండి. కాలిపోతుంది, వేడిగా ఉంది కాబట్టి ట్రై చేయండి. సూపర్ టేస్ట్.